ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పనున్న టీడీపీ సర్కార్ అంటూ ఒక అప్డేట్ ఇచ్చారండి. ఏపీలో మందుబాబులకి కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత 5 ఏళ్లుగా నాణ్యమైన బ్రాండ్ల మద్యం దొరక్క ప్రభుత్వం ఇచ్చిన చీప్ లిక్కర్నే మందుబాబులు భారీ రేట్లకు కొనుగోలు చేసి తాగేశారు. దీంతో అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డవారు కూడా వేలల్లో ఉన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం వారికి గతంలో ఉన్న పాత బ్రాండ్లతో పాటు అదనంగా నాణ్యమైన మందును అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతుందన్నట్టు చెప్తున్నారండి. గత 5 ఏళ్లుగా నాసి రకం మద్యం మందు తాగి అనారోగ్యం పాలైనటువంటి మందుబాబులకు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర గుడ్ న్యూస్ చెప్పారు. గత వైసీపీ సర్కార్ తరిమేసిన అన్ని మద్యం పాత బ్రాండ్లను తిరిగి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ మేరకు కాన్ఫిడెంటల్ ఆఫ్ ఇండియా ఆల్కహాలిక్ బేవరేజెస్ కంపెనీ గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీస్ అసోసియేషన్తో ఆయన చర్చలు జరిపారు. ఇందులో వారికి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయడానికి ఆస్కారం ఉందని చెప్పారు. అలాగే రేటు కూడా భారీగా తగ్గించి ఇవ్వడానికి సర్కార్ ప్రయత్నం చేస్తుందని చెప్పారు. మ్యాక్సిమం క్వార్టర్ 80 రూపాయల నుంచి 90 రూపాయల లోపే ఉండాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పారండి. మరి ఈ విషయమే మందుబాబులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.